మూసీ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం అందుకు అంతర్జాతీయ మోడల్ను అడాప్ట్ చేసుకునేందుకు సిద్ధమైంది. మన హైదరాబాద్ మహానగర మూసీకి దక్షిణ కొరియా రాజధాని సియోల్లోని చియోంగ్చియాన్ నదికి చాలా దగ్గరి పోలికలున్నాయి. ఒకప్పుడు చియోంగ్చియాన్ నది మూసీ కన్నా దుర్గంధభరితంగా ఉండేది. కానీ ఇప్పుడు భూతల స్వర్గాన్ని తలపిస్తోంది. అలా ఎలా సాధ్యమైందనే అంశాన్ని పరిశీలించేందుకు రాష్ట్ర మంత్రుల బృందం సియోల్లో పర్యటిస్తోంది. చియోంగ్చియాన్ తరహాలో మూసీ నదిని తీర్చిదిద్దుతామని ప్రభుత్వం భావిస్తోంది. సియోల్లో రివర్ మేనేజ్మెంట్ సహా వేస్ట్ మేనేజ్మెంట్ పై కూడా తెలంగాణ మంత్రుల బృందం అధ్యయనం చేస్తోంది. దక్షిణ కొరియాలోని మాపోలో రోజుకు 1000 టన్నుల వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఆ తరహా ప్లాంట్ను హైదరాబాద్ జవహర్ నగర్లో ఏర్పాటు చేయాలని భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. చియోంగ్చియాన్ నది పునరుజ్జీవం మొత్తం సియోల్ నగరానికే కళ తెచ్చిపెట్టింది. ఒకప్పుడు పారిశ్రామిక అభివృద్ధి కోసం నదిపై ఫ్లైఓవర్ను నిర్మించారు. తరువాత కాలుష్యంతో రూపు కోల్పోయిన నది పునరుజ్జీవం కోసం ఫ్లైఓవర్ను కూల్చేసి నదికి మునుపటి రూపు కల్పించింది అక్కడి గవర్నమెంట్. చియోంగ్చియాన్ నది దక్షిణ కొరియా రాజధాని సియోల్లో 600 ఏళ్ల నుంచి ఉంది. ఉత్తర కొరియా యుద్ధం ముగిశాక వేగవంతమైన ఆర్థిక వృద్ధిలో భాగంగా 1976లో ఈ నదిపై ఒక ఫ్లైఓవర్ నిర్మించారు. పారిశ్రామిక రవాణా, వాహనాల రవాణాకు ఇది కీలకంగా ఉండేది. ప్రతిరోజు ఈ వంతెనపై 1.7 లక్షల వాహనాలు రాకపోకలు సాగించేవి. క్రమంగా అక్కడ మురుగు పేరుకుపోవటం, నదీ ప్రవాహం తీవ్రంగా కలుషితమవటం జరిగాయి. అయితే దేశం సియోల్ అభివృద్ధి చెందాక 2002లో అదే ఫ్లైఓవర్ను కూల్చేసి అక్కడ మళ్లీ పాత నదిని పునరుజ్జీవింపచేశారు. అయితే ఆ పునరుజ్జీవం నదికే కాదు, ఆ సియోల్ నగరానికి కూడా అన్నట్లు చేసింది. మురికి కూపంలో ఉండే ప్రాంతాన్ని ఇప్పుడు ఆ నగరంలో అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఒకటిగా మార్చింది. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడింది. అన్నిటికీ మించి ఆ నగర ప్రజల జీవితాల్లో పునరుజ్జీవం నింపింది. మూసీ, చియోంగ్చియాన్ ఒకేలా ఉన్న కొన్ని విషయాల్లో తేడాలున్నాయి. ముఖ్యంగా నిర్వాసితుల విషయం. ఈ నది విషయంలో నిర్వాసితులు పెద్దగా లేరు. మూసీ విషయంలో నిర్వాసితులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అదే సమయంలో మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు పొడవు హైదరాబాద్లోని 55 కిలోమీటర్లు. చియోంగ్చియాన్ నది పొడవు సియోల్లో 10.9 కిలోమీటర్లు మాత్రమే. వెడల్పు కూడా చాలా తక్కువ. దీని వెడల్పు కేవలం 30 మీటర్లు మాత్రమే ఉంటుంది. కొన్ని చోట్ల అంతకంటే తక్కువ కూడా ఉంది. దీన్ని ఒక నదిని కూడా అనలేం, ఒక సెలియేటి లాంటిది. దీన్ని అడుగు భాగంలో రాళ్లను వేసి స్టోన్ పిచ్చింగ్ చేశారు. అంటే అడుగున మట్టి, బురద కాకుండా రాతి నేలలా ఉంటుందన్నమాట. మరోవైపు దాని లోతు కూడా 3 అడుగులు మాత్రమే ఉంటుంది. ఎప్పుడైనా వరద వస్తే మాత్రం కొంత పెరుగుతుంది. వరద నీరు వచ్చి చేరినా అది వెళ్లిపోయేంత వరకు తగిన ఏర్పాట్లు చేశారు. పునరుజ్జీవ ప్రాజెక్టు విషయంలో మాత్రం రెండింటి మధ్య సారూప్యతలు ఉన్నాయి. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు గోదావరి నీటిని వినియోగించాలని నిర్ణయించగా చియోంగ్చియాన్ పునరుజ్జీవానికి ఇక్కడ హాన్ నది నీటిని వినియోగించారు. 494 కిలోమీటర్ల మేర ప్రవహిస్తున్న హాన్ నది సియోల్ నగరంలో 40 కిలోమీటర్ల మేర ప్రవహిస్తోంది. శుద్ధి చేసిన మురికి నీరు మూసీలో కలపటం, శుద్ధి కోసం ఎస్టీపీల ఏర్పాటు ఎలా జరుగుతుందో చంగ్చియాన్లో కూడా అలానే శుద్ధి చేసిన నీటిని కలుపుతూ ఉన్నారు. ఇక్కడ శుద్ధి చేసిన నీటిని కలిపేందుకు, అదేవిధంగా వర్షాల సమయంలో భారీగా వచ్చే నీరు ఈ నదిలోనే కలిసేందుకు 2 ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఇక్కడ పర్యావరణం మెరుగుపడింది.
చియాంగ్ నదిపై ఉన్న ఫ్లైఓవర్ను తొలగించే సమయంలో 5 లక్షల టన్నుల కాంక్రీట్ను తొలగించారు. నదిని పునరుద్ధరించాక 1.4 లక్షల మొక్కలను ఆ ప్రాంతంలో నాటారు. ఈ ప్రాజెక్టును 2003లో ప్రారంభించి 2005లో పూర్తి చేయగా అప్పట్లో సుమారు 1550 కోట్లు ఖర్చయింది. ఇందులో 59% బడ్జెట్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం, పునరావాసం కోసం 19%, డిజైన్ ప్రణాళిక కోసం 5%, ఈ నదికి ఇరువైపులా వేసిన చూడచక్కని బొమ్మలు, ల్యాండ్స్కేపింగ్ కోసం 4%, ఇతర ఖర్చుల కోసం 9% ఖర్చయింది. ఈ నిధులను సియోల్ మెట్రోపాలిటన్ అథారిటీ 70%, కేంద్ర ప్రభుత్వం 20%, ప్రైవేట్ రంగం నుంచి 10% సమకూర్చుకున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక 19 ఏళ్లలో 20 కోట్ల మంది దీన్ని సందర్శించారు. ప్రతిరోజు ఈ నదిని సుమారు 64,000 మంది సందర్శిస్తారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్ట్ నేపథ్యంలో దక్షిణ కొరియాలో చియాంగ్ నదిని కొన్ని నెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి కూడా సందర్శించారు. సీఎం సూచనలతో ఈ ప్రాజెక్టును రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల బృందం పరిశీలించింది. మూసీ పునరుజ్జీవానికి చియాంగ్ నది స్ఫూర్తి అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజల సహకారంతో మూసీని కూడా ఇంత సుందరంగా అభివృద్ధి చేసి మార్కు చూపిస్తామన్నారు. మూసీ పునరుజ్జీవం మిషన్లో భాగంగా సుందరీకరణ కన్నా పునరావాసానికే తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సియోల్ బ్లూ ప్రింట్తో మూసీ బ్యూటిఫికేషన్ చేస్తామన్నారు.